మందడు గొల్లు మిగిలిన కానీ అబ్బా బాయ్ గడిసా అన్నాడంట. అంటే ఏంది మీనింగ్? ఏంది మీనింగ్? వాడు అన్నీ చేసేవాడు, నాకేం తెలియదని అన్నాడట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు బాగున్నారు కదా? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇవాళ ఆ బ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ వంకాయ బజ్జీ చేస్తుందంట. సో ఎలా చేస్తుందో చూపిస్తుంది, అలాగే కొన్ని కబుర్లు కూడా చెప్తుంది. ఈ వ్లాగ్ ఇప్పటిది కాదండి, సో చూస్తే ఎప్పటితో మీకే అర్థమైపోతుంది. సో చూడండి. అందరికీ హాయ్ చెప్పమ్మమ్మ. బాయ్ కాదు హాయ్. ఏం చేస్తున్నావు ఈరోజు? వంకాయ బజ్జీ చేస్తున్నావు. వంటలు బాగా చేస్తావు కదా, ఎట్లా చేయాలా చెప్పు. వంకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు. ఇదేంటి? అది చింతపండు పులుసు. చింతపండు పులుసు చేయాలా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడిగా అయిన తర్వాత, ఇది నీళ్ళల్లో ఎందుకు వేసినావు? ఉప్పు నీళ్ళల్లో వేస్తే చేదిపోతాయి వంకాయలు, అందుకని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. నూనె కొంచెము కాగిన తర్వాత ఈ వంకాయలు వచ్చేసి ఇందులో వేసుకోవాలి కదమ్మమ్మ. నూనె కాగినట్టుంది. ఫస్ట్ ఏం చేసినావు? నూనె వేడి చేసినావు. తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. తర్వాత వంకాయలు వేయాలి. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. తర్వాత మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలా? మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. ఎంతసేపు పడుతుంది? వరకు మగ్గ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు. తర్వాత కొంచెం పసుపు వేసింది, ఇంకా కొద్దిగా కారము, కొంచెము ఉప్పు వేయాలా? మరి మగ్గిన తర్వాత వేస్తావా? ఇదిగో ఇక్కడ ఉంది రా ఉప్పు, ఇక్కడే పెట్టినా చూడు. ఇంకా నా వీడియోస్ చూస్తాంటావా? ఏడ చూస్తానో? నీకు సెల్ ఉందా? నీ చిన్న సెల్లో వీడియోస్ వస్తాయా? టీవీలో పెట్టిస్తారు కదా, టీవీలో పెట్టిస్తే చూసుకుంటుంటావు. మీది ఏ ఊరు? తెలంగాణనా ఆంధ్రప్రదేశా? తాతది తెలంగాణ. తెలంగాణ అంటే ఏ ఊరు? మీ అత్తగారి ఏ ఊరు? పోతులపాడు, కర్నూలు డిస్టిక్ కదా? మహబూబ్ నగర్ డిస్టికా? చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇప్పుడు ఇంకా స్కూల్స్ అన్నీ ఉండడం వల్ల చాలా రోజులు అయిపోయింది వెళ్ళక. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసినారు. సో ఇంకా దీన్ని చూద్దాము ఎంతవరకు వచ్చిందో. సో ఇంకా ఇందులో ఏమేమి వేయాలి అమ్మమ్మ? నెక్స్ట్ బాగా మగ్గిపోయింది చూడండి. బాగా మగ్గాలి. సో ఇందులోకి చింతపండు గుజ్జు వేసింది, కొన్ని నీళ్ళు వేయాలి, కొన్ని వాటర్ వేసింది, అండ్ ఇంకా మూత పెట్టుకోవాలి. ముందే అయినా వేసుకోవచ్చు, లేదంటే చట్నీ చేసేటప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇంకా ఇది మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం మనము మెత్తగా రోట్లో వేసి కానివ్వండి, లేదంటే కొంచెం స్మాష్ చేసుకుంటే బజ్జీలాగా అయిపోతుంది. మెత్తగా కర్రీలాగా అంటే చట్నీ అంటాం కదా, సో చట్నీలాగా అయిపోతుంది. ఇంకా మనం పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. గొల్లు మిగిలిన కానీ అబ్బా బాయ్ గడిసా అన్నాడంట. అంటే ఏంది మీనింగ్?
ఏంది మీలింగు వాడు అన్నీ చేసేవాడు నాకేం తెలియదని ఆ, అన్నీ అన్నాడట. ఇంకా ఇంకా ఏమన్నా చెప్పు. తాతకి బాగా ఇష్టమైన వంట చెప్పు. తాతకు బాగా ఇష్టమైన అంటే వంకాయలు. వంకాయలేనా? వంకాయ జొన్న రొట్టె. వంకాయ జొన్న రొట్టె. గుత్తి వంకాయ జొన్న రొట్టె చేస్తే ఎన్ని రొట్టెలు తినేవాడు అమ్మమ్మ? 2 రొట్టెలు 3 రొట్టెలు తినేవాడు. 2-3 రొట్టెలు తినేవాడు. సో అమ్మమ్మ జొన్న రొట్టెలు కూడా చాలా బాగా చేస్తుంది. పొయ్యి పెట్టి చేస్తే బాగుంటాయి కదా అమ్మమ్మ, స్టవ్ పైన కంటే కూడా. పొయ్యి పెట్టి చేస్తే బాగుంటాయి. పొయ్యి పెట్టి చేసేదానికి స్టవ్ పైన మనము రొట్టెలు చేసేదానికి తేడా ఉంటుందంట. తేడా ఉంటుంది. పొయ్యి పైన చేసే రొట్టెలు చాలా రుచికరంగా ఉంటాయంట. కారం పొడి వేసింది. మనము వంకాయలు కట్ చేసేటప్పుడే ఉప్పు నీళ్ళలో వేస్తాం కాబట్టి కొంచెం బాగా త్వరగానే మగ్గుతుంది. మళ్ళీ మనము ఇది చట్నీ చేసుకున్న తర్వాత అంటే కొంచెం మెత్తగా చేసేటప్పుడు చూసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బాగా మెత్తగా ఉడికిపోయింది, ఇంకా దించేసేదే. ఇప్పుడు రోట్లో వేసి మెత్తగా ఇలా రోట్లో నూరుకున్నాం కదా. సో ఇప్పుడైతే బజ్జీ తయారైపోయింది. ఇంకో కప్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనము పోపు వేసుకోవాలన్నమాట. సో ఇక అంతే అయిపోతుంది. చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఇంకా పోపు వేసుకోవటమే. కొంచెం ఆయిల్ వేడి చేసుకొని కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పప్పు దినుసులు, అలాగే జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా వేసుకోవటమే. మనము బజ్జీకి వంకాయలు ఉడకబెట్టేటప్పుడే కొంతమంది వెల్లుల్లి కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. వంకాయ బజ్జీ రెడీ. వంకాయ బజ్జీ రెడీ. శ్రియా ఇప్పుడైతే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు, వంకాయలు వేసుకొని మనం బజ్జీలాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మా ఇంట్లో ఎక్కువగా జొన్న రొట్టెలు చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మమ్మ రొట్టె చేసింది. రాయలసీమ కాబట్టి ఇక్కడ ఏరియాస్లో ఎక్కువగా చేసుకుంటారు. సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే, చాలా అంటే చాలా బాగుంది రొట్టెలకు కూడా. ఇప్పుడు అమ్మమ్మని అడుగుదాం ఎలా ఉందో. చేస్తుందమ్మా వంకాయ బజ్జీ. నువ్వు చేసినాక టేస్ట్ ఉండదా? చాలా టేస్టీగా ఉంది. కాంబినేషన్ చాలా బాగుంది, తిని చూడండి. చూసారు కదా వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో. నాకైతే తినాలనిపించింది, అమ్మమ్మతో చేయించుకున్నాను. ఇంటికి వచ్చినప్పుడు అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీశాను ఈ వీడియో. మునుపటి వీడియోనే అండి. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చేసింది కదా, నచ్చితే ఒక చిన్ని లైక్ ఇచ్చారా. కొత్త వాళ్ళు ఇంకా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కావద్దండి. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా సూపర్ డూపర్ వ్లాగ్స్ ఉన్నాయి. సో చాలా వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసేస్తూ ఉంటాను. మీరైతే ఎంటర్టైన్ అవుతూనే ఉండండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.